వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మహిళల విద్యాభివృద్ధికి పాటుపడిన మహానీయురాలు సావిత్రిబాయి పులే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గయ్యపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. సోమవారం జగ్గయ్యపేట పట్టణంలోని విజయవాడ రోడ్డులో గల సావిత్రిబాయి పులే విగ్రహం వద్ద 128వ వర్ధంతిని జగ్గయ్యపేట పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పులే విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు మాట్లాడుతూ సావిత్రిబాయి పులే దేశంలోని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, రచయిత్రి, గొప్ప సామాజికవేత్త అని గుర్తు చేశారు. స్త్రీ విద్యావంతురాలైతే తన సంతానానికి విద్యను అందించడం ద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని, ఆమె ఈ రోజుల్లోనే స్త్రీ విద్యకు పునాదులు వేశారన్నారు. 150 సంవత్సరాల క్రితం స్వాతంత్రం లేని రోజుల్లో, బ్రిటిష్ పాలనలో వాక్ స్వాతంత్రం లేని రోజుల్లో అగ్రవర్ణాల ఆధిపత్యంలో బలహీన వర్గాలకు చెందిన పురుషులనే చదువుకు దూరంగా ఉంచిన పరిస్థితుల్లో సొంతగా బడుగు బలహీన వర్గాల బాలికలకు స్వంతగా పాఠశాలను, వసతి గృహాలను నెలకొల్పి సావిత్రిబాయి పులే విద్యను అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు వట్టె మనోహర్, జిల్లా కార్యదర్శి వేముల మల్లేశ్వరరావు, విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం మాజీ డైరెక్టర్ నంబూరి రవి, కార్మిక విభాగ అధ్యక్షులు గంగోలు వినోద్, ప్రచార విభాగ అధ్యక్షులు గోగుల వెంకయ్య, యువజన విభాగ ప్రధాన కార్యదర్శి గొట్టిపల్ల సురేష్, బిఎస్ఎన్ఎల్ రామారావు, న్యాయవాది శివరాత్రి పృథ్వీ, మాజీ సొసైటీ అధ్యక్షులు అన్నబత్తుల శ్రీనివాసరావు, గౌరవరం గ్రామ పార్టీ అధ్యక్షులు ఏ కిషోర్, అంగన్వాడీ సంఘ మహిళా అధ్యక్షురాలు దారావత్తు శ్యామల, నియోజకవర్గ దివ్యాంగుల విభాగ అధ్యక్షులు బాబురావు, దార్ల ప్రసన్న కుమార్, శివాజీ, నరసింహారావు, బండిరాజు, ఎం జగదీష్ తదితరులు పాల్గొన్నారు. రైతుల నాయకులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట పట్టణంలో సావిత్రిబాయి గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం, వారిని ఆదర్శంగా తీసుకుని రాజకీయంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తాం తెలియజేసుకుంటూ మరొకసారి సావిత్రిబాయి గారి వర్ధంతి సందర్భంగా జోహార్ సావిత్రిబాయి గారు, జోహార్ సావిత్రిబాయి పులే గారు, జోహార్ సావిత్రిబాయి పులే గారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ఇన్ఛార్జి నాగేశ్వరరావు ఒక 2 నిమిషాలు మాట్లాడేసి ముగిస్తారని తెలియజేసుకుంటాను. ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, సామాజిక విప్లవం రావాలి అని అంటే తప్పనిసరిగా విద్యే చైతన్యం సాధ్యమని చెప్పి దేశంలో గుర్తించబడిన వ్యక్తి సావిత్రిబాయి పూలే. మరి అలాంటి ఆవిడ విగ్రహాన్ని చేపట్టలో పెట్టడం కానీ, అలా విగ్రహానికి మరి వర్ధంతులు చేయడం ద్వారా ఈ ప్రజానీకం మొత్తం కూడా మనలాంటి వాళ్ళందరం కూడా ఆవిడ స్ఫూర్తిగా తీసుకొని కూడా పేదవారందరికీ కూడా నాణ్యమైన ఉచిత విద్యను అందించే ప్రయత్నం మనందరం కూడా చేయాలని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొనడం మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.